నాని గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'ప్యారడైజ్'. అయితే నాని గారు ఈ 'ప్యారడైజ్' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'సరిపోదా శనివారం'. అయితే ఈ 'సరిపోదా శనివారం' మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే 'సరిపోదా శనివారం' మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే 'సరిపోదా శనివారం' మూవీతో నాని గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే నాని గారు 'సరిపోదా శనివారం' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'ప్యారడైజ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు నాని గారు. చూడాలి నాని గారికి ఈ 'ప్యారడైజ్' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నాని గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'ప్యారడైజ్' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు నాని గారు. చూడాలి 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ అయ్యాక నాని గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ప్యారడైజ్' మూవీని డైరెక్ట్ చేస్తుంది శ్రీకాంత్ ఓడెలా. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సుధాకర్ చిరుకూరి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాని, రమ్యకృష్ణ, సోనాలి కులకర్ణి ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే రమ్యకృష్ణ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'ప్యారడైజ్'. అయితే రమ్యకృష్ణ గారు ఈ 'ప్యారడైజ్' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'గుంటూరు కారం'. అయితే 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే 'గుంటూరు కారం' మూవీతో రమ్యకృష్ణ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రమ్యకృష్ణ గారు 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'ప్యారడైజ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు రమ్యకృష్ణ గారు. చూడాలి రమ్యకృష్ణ గారికి ఈ 'ప్యారడైజ్' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రమ్యకృష్ణ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'ప్యారడైజ్' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు రమ్యకృష్ణ గారు. చూడాలి 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ అయ్యాక రమ్యకృష్ణ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 'ప్యారడైజ్' మూవీలో సోనాలి కులకర్ణి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే సోనాలి కులకర్ణి గారు ఈ 'ప్యారడైజ్' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'శ్రీమతి అంబ్రెల్లా'. అయితే ఈ 'శ్రీమతి అంబ్రెల్లా' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'శ్రీమతి అంబ్రెల్లా' మూవీతో సోనాలి కులకర్ణి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సోనాలి కులకర్ణి గారు 'శ్రీమతి అంబ్రెల్లా' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'ప్యారడైజ్' మూవీలో యాక్ట్ చేస్తున్నారు సోనాలి కులకర్ణి గారు. చూడాలి సోనాలి కులకర్ణి గారికి ఈ 'ప్యారడైజ్' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సోనాలి కులకర్ణి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'ప్యారడైజ్' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు సోనాలి కులకర్ణి గారు. చూడాలి 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ అయ్యాక సోనాలి కులకర్ణి గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ప్యారడైజ్' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'ప్యారడైజ్' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ 'ప్యారడైజ్' మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ 'ప్యారడైజ్' మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ 'ప్యారడైజ్' మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ 'ప్యారడైజ్' మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'ప్యారడైజ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.